లేదా కొన్ని మెమరీస్, కొన్ని ఫోటోస్ మేము చూడబోతున్నాము, దాని గురించి మాట్లాడబోతున్నాము. సో క్యాన్ వి హ్యావ్ ఎ లుక్ ఎట్ దోస్ పిక్చర్స్ ప్లీజ్? సో రామ్ ప్రసాద్ అండ్ సన్నీ, ఈ ఫోటో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు తీశారు? ఇదా శ్రీను. యాక్చువల్ గా స్కిట్ రాయమని చెప్పి శ్రీను నాకు చెప్తే నేను రాస్తాను అని చెప్పేసి నేను పక్కెళ్ళగానే నీకు 2 డైలాగులు చెప్పా. ఆడ భయంతో పడుకున్నాడు. మనకి ఇలా శ్రీను సుధీర్ లేరు అని చెప్పి నేను రిలాక్స్ అయి పడుకునిపోయాను అలాగా. నెక్స్ట్ పిక్చర్. ప్రీతి గారు లాక్డౌన్ లో కదా, ఫుడ్ లేక. సో ప్రీతి గారు, ఈ పిక్చర్ లో మీతో పాటు ఎవరున్నారు, అలాగే వాట్ ఇస్ ద స్టోరీ బిహైండ్ దిస్ ఫోటో? నా క్లోజ్ ఫ్రెండ్ చండీగఢ్ లో ఉంటుంది. తను చాలా గ్యాప్ తర్వాత కలిసాం. సార్ ఇద్దరు స్వీట్స్ అలాగే తింటారు ఇంట్లో మీరు? నాకైతే ఇప్పటి వరకు అలా తినిపిలేదు ప్రీతి, ఒక్కసారి ట్రై చేద్దాం. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఇద్దరులో ఎవరు మీకు ఎక్కువ క్లోజ్? సన్నీ. నెక్స్ట్ ఫోటో. రీతు నాకు తెలుసు, శ్రవంతి తెలుసు. ఇది కూడా లాక్డౌన్ లో డ్రంక్ అండ్ దొరికిపోయారు. సో డాలీ అండ్ శ్రవంతి, అసలు ఈ ఫోటో వెనకాల స్టోరీ ఏంటి? ఎక్కడ తీశారు? మేమందరం కలిసి పార్టీకి వెళ్ళాము. సో అప్పుడు తీసుకున్న పిక్చర్ ఇది, స్టార్ బక్స్ లో. వాళ్ళు నలుగురు కలిపి ఒకే అబ్బాయిని చూశారు. ఆడ కత్తిలా ఉన్నాడు. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడు, ఏమున్నాడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్ మెమరీ. మరి నెక్స్ట్ ఫోటో. ఆ ప్లేస్ లో బర్రు ఉండాలి కదా. మిర్యాలగూడెం పక్కన ఇదొక ఫోటో, దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఒకటి. చిచ్చి. ఓకే, నెక్స్ట్ పిక్. అప్పట్లో పాలిటెక్నిక్ కాలేజీలో అవన్నీ రికార్డ్స్ సబ్మిట్ చేయమంటారు కదా, అవన్నీ సబ్మిట్ చేయమంటే అమ్ముకుని పోతున్నాం మేము అందరం కలిసి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎక్కడ తీసారు ఈ ఫోటో? రామంతపూర్ కాలేజీలో. అది నైస్. నెక్స్ట్. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. న్యూ ఇయర్ కి ఇద్దరం కలిసి లంచ్ కి వెళ్ళినప్పుడు అనమాట. లంచ్ మేడం. అది హెయిర్ స్టైల్ చూస్తుంటే లంచ్ కి వెళ్ళినట్లేదమ్మా. డిన్నర్ అయిపోయిన తర్వాత ఏం సరే అది చెప్పండి స్టోరీ. స్టోరీ ఏం లేదు. ఏ సందర్భాల్లో మీరు ఇద్దరు లంచ్ కి డిన్నర్ కి వెళ్తారు? మీరు చెప్పాలి ముందు ఏ సందర్భాలు. ఓకే, సూపర్ పిక్చర్, సూపర్. అర్జున్ అండ్ కృష్ణ ఇప్పుడైనా కలుస్తారా? ఇప్పుడైనా కలుస్తారా? ఇప్పుడు కూడా ఫస్ట్ ఆడి మీద చేయేసావు. నా మీద ఆడి మీద ఎందుకు వేసావు? సరే, ఒకేసారి చేయేస్తా. ఇప్పుడైనా ఫ్రెండ్షిప్ చేసుకుంటారా? ఆడి మీద చేసి నా మీద ఎందుకు? వద్దు నాకు. అరే ఇందుకేరా మారమనేది. నువ్వు లవ్ చేసిన అమ్మాయికి నేను అందుకేరా ముద్దు పెట్టింది. అందుకే నా గొడవ జరిగింది. మరి ఫస్ట్ చెప్పాం కదా, అర్థం కాలేదా? సరే, నేను చేతులు కట్టుకుంటా. ఇప్పుడైనా ఫ్రెండ్స్ అవుతారా? ఈరోజు మనం అమ్మకి శ్రీమంతం చేస్తున్నాం. నువ్వేంటి? నేను చేస్తా. నువ్వు హోంవర్క్ చేయాలమ్మా, శ్రీమంతం చేయకూడదు. నా వెనకాల ఒక మామ ఉన్నాడు, ఆ మామ చేస్తాడు. ఏదమ్మా ఒక్కసారి మామయ్య అను. మామా. ఒక్కసారి గొలుసు ఇచ్చేద్దాం. నేను చందమామ సీమంతం చేస్తాం. మా అక్కకి 100 ఊర్లు మాట్లాడుకునేలా చేస్తాం.
చెలియా నిన్ను చూడకుండా ఉండలేనమ్మా, నిన్ను చూస్తే రోజు నాకు పండగేనమ్మా. నాకు మీరు పాట పాడుతుంటే సార్ క్యాసెట్ ఏ సైడ్ బి సైడ్ గుర్తొచ్చింది సార్. దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటానే. డాడీ అంత ఫాస్ట్ గా డాన్స్ చేస్తే నీకు నచ్చిందా? నచ్చలే నచ్చలే. క్యూట్ పర్ఫార్మెన్స్. వద్దు నాన్న, తండ్రిని చూసి తన్నకూడదు. మా ఆయన చాలా మంచోడు, నువ్వు చెప్పినవన్నీ ఆయనలో నిజంగా. వచ్చావా నంగనాచి? ఈ గాజులు నీ చేతి నరాలకు తగిలి ప్రసవం సుఖంగా అవ్వాలని కోరుకుంటూ ఈ గాజులు వేస్తున్నాను. సీతమ్మకు జరిగేను సీమంతపు సేవా. రే అల్లుడు పుట్టాడురా నీకు, కానీ పేగు మెళ్ళేసుకొని పుట్టాడంట. ఫస్ట్ నువ్వు చూడకూడదు అంటున్నారా? 10 ఏళ్ల తర్వాత పుట్టాడు నా మేనల్లుడు, ముందు నేనే చూడాలి. తప్పుకోరా. ఇంకా మీ మేనల్లుడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడా? వాళ్ళ ఇంటికి వెళ్ళడా? రే చిన్ను, పది ఇంక మన ఇంటికి వెళ్దాం. వీడి ఇంకెప్పటికీ ఇక్కడికి రాడు. మామని రమ్మనమ్మా. మామ 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 చచ్చిపోయాడు రా. ఒక అన్నయ్య కానీ ఒక తమ్ముడు కానీ లేదని నేను చాలా చాలా ఫీల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. చిన్నగాడికి యాక్సిడెంట్ అయిందిరా, వాడు నిన్నే కలవరిస్తున్నాడు రా. మీరు వెళ్ళారనుకోండి నా మీద ఒట్టాయి. వాడు నా మేనల్లుడు, నాకు అందరికన్నా వాడే ఎక్కువ. మామా లేవురా మామా ప్లీజ్. Heart touching performance, guys. Absolutely. అక్షరంలో ఒక అమ్మ కాదు, 2 మాలు ఉంటాయి. మా మా ఒక 4 years అనుకుంటా ఆల్మోస్ట్ నేను వాడు అసలు మాట్లాడుకోలేదు.